శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది బహుళపక్షం తదియ జూలై 31వ తేదీ 10 గంటల 31 నిమిషం నుండి ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల వరకు. బహుళపక్షం చవితి ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం జూలై 31వ తేదీ 7 గంటల 26 నిమిషాల నుండి ఆగస్టు 1వ తేదీ 8 గంటల 45 నిమిషాల వరకు. పూర్వభద్ర ఆగస్టు 1వ తేదీ 8 గంటల 45 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 9 గంటల 37 నిమిషాల వరకు. కరణం పనాది జూలై 31వ తేదీ 10 గంటల 32 నిమిషాల నుండి ఆగస్టు 1వ తేదీ 10 గంటల 53 నిమిషాల వరకు. భద్ర ఆగస్టు 1వ తేదీ 10 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు. భవ ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. అశుభ కాలం రాహు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు. గూలిక ఉదయం 5 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 41 నిమిషం నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. వర్జం ఉదయం 3 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత శ్రావణము, శక సంవత్సరము శ్రావణము 10-19-48. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఒకదాని తర్వాత ఒకటి సమాచారం పొందుతూనే ఉంటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతూ ఉంటే అది తొలగుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరంగా మీరు ఈ రోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ రోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. అయితే మీ ఆదాయం పెరిగే అవకాశం, మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మరోవైపు మీ స్నేహితులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక బంధువులతో మీ సమన్వయం కూడా బాగుంటుంది. మీరు కొంత మంచి లాభం కోసం డబ్బు పెట్టుబడి పెడితే అది కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాన్ని ఇస్తుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటికీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే దానిని విస్మరించకండి. కొందరు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా ఓపికగా పనిచేయాలి. మీరు ఏదైనా పని తొందరపడి చేస్తే ఈ రోజు మీకు తప్పుగా అవ్వచ్చు. మీ స్నేహితుల్లో ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవచ్చు. ఈ రోజు మీ తప్పుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు కొన్ని ప్రత్యేక విజయాలను సాధిస్తారు. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు మంచిది. కానీ మీరు ఏదైనా ప్రమాదకర పనులను చేయకూడదు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. అతిగా తినడం మానుకోవాలి. లేకపోతే ఏదైనా కడుపు సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఉపాధ్యాయులతో మాట్లాడొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీ పిల్లల నుండి మద్దతు పొందొచ్చు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు చాలా కష్టపడి పని చేయాలి. ఉద్యోగులు కార్యాలయంలో తమ కృషి అంకిత భావంతో సంతోషంగా ఉంటారు. మీరు ఉన్నత అధికారులను కూడా ఆశ్చర్యపరుస్తారు. మరోవైపు ఎవరితోనూ బాధించాల్సిన అవసరం ఉండదు లేదా చర్చించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రోజు మీ కళాత్మక నైపుణ్యాలతో మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ విలాసానికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులకు ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ కృష్ణుడికి వెన్న మిఠాయిలు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్దల సలహాను పాటిస్తే మీకు మంచిదవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు మీరు ప్రజలను ఆశ్చర్యపరుస్తారు. ఈ రోజు విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేస్తే మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబంలోని ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. సృజనాత్మకత పనిపై పూర్తి ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. మీలో శక్తి కారణంగా మీ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ముందుగా మీ పెండింగ్ లో పని పూర్తి చేయాలి. మీరు ఏ కుటుంబ సభ్యుడితోనూ గొడవ పెట్టుకోకూడదు. కొత్త భూమి, వాహనం, ఇల్లు తదితర వాటిని కొనుగోలు కోరిక కూడా నెరవేరినట్లు అనిపిస్తుంది. మీ ప్రపంచిక సుఖాలకు కూడా పెరుగుతాయి. మీ కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ధైర్యం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబం సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తే ప్రజలు దానిని మీ స్వార్థంగా భావించవచ్చు. వ్యాపారవేత్తలు పెద్ద లాభాల కోసం చిన్న లాభాల కోసం అవకాశాలు కోల్పోకూడదు. లేకుంటే మీరు నష్టానికి చవి చూడొచ్చు. ఒక కోరిక నెరవేరడం వల్ల మీరు మతపరమైన యాత్రకు వెళ్ళొచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటల్లో ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా మీరు ప్రజలను మీ వైపు ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. మీ సంపద పెరగడం వల్ల ఈ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ ఖ్యాతిని ప్రతి చోట వ్యాపిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువును జపాన్ని 108 సార్లు జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ లక్ష్యాల గురించి మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకుంటే అవి సకాలంలో పూర్తి కావు. మీ డబ్బును సెక్యులేషన్ లేదా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి ఉంటే భవిష్యత్తులో మీరు దాని నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు ఏ పనినైనా బాధ్యతాయుతంగా చేయడం మంచిది. ఈ రోజు ఆరోగ్య సమస్యలను విస్మరించకూడదు. లేకుంటే అవి పెద్ద వ్యాధిగా మారొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి.
కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీరు చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. సభ్యుని పదవి విరమణ, కుటుంబ సంబంధాలు ఆనందంగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, లేకపోతే మీరు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది మీకు ఇబ్బంది పెట్టొచ్చు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్నేహితుడితో మాట్లాడొచ్చు. విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారు వ్యాపారులకు ఈ రోజు శుభవార్తలు వస్తాయి. మీరు పెండింగ్ లో ఉన్న ఒప్పందాలు ఖరారు చేయడం ద్వారా మంచి లాభాలను పొందుతారు. వీరు తమ ఆచారాలు, పిల్లల కెరియర్ పై పూర్తి శ్రద్ధ చూపిస్తారు. ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు ఈ కారణంగా మీరు ఏ పనినైనా సకాలంలో సులభంగా పూర్తి చేయగలుగుతారు. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు, ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సంకటహర గణేశ స్తోత్రం పాటించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.